మే మాసంలో కుంభరాశి వారు ఒక బంధానికి ముగింపు పలకబోచున్నారు. ఇది మీ యొక్క గ్రహస్థితి, తప్పని స్థితి. ఇలాగే జరగబోతుంది. శని అననుకూల ఫలితాలే ఇదంతా అని చెప్పక తప్పదు. ఈ రాశి వారికి ఎంతో ప్రియమైన వారు దూరం కాబోచున్నారు. డబ్బు కన్నా బంధాలకే విలువనిచ్చే ఈ రాశి జాతకులు బాధలో మునిగిపోతున్నారు. ఈ యొక్క బాధను తగ్గించాలంటే భగవంతుడే దిక్కు మీకు. నిత్యం శివారాధనని తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఈ జాగ్రత్తలు కూడా తప్పక పాటించాలి. మీరు మాట విషయంలో, చేతల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలిసి చేసిన, తెలియక చేసిన అపార్థం అనేది జరగబోతుంది. ఎదుటివారు అపార్థం చేసుకోబోతున్నారు అని అనిపిస్తే తప్పక వారితో కూర్చొని మాట్లాడండి. అహంకారం జోలికి పోవద్దు. తప్పు చేయలేదు, నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకోవద్దు. బంధం ముఖ్యం మనకి. బంధం కోసం ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదు. వీలైతే దగ్గరలోని దేవాలయంలో ఉన్న నవగ్రహాల ఆలయంకి వెళ్ళండి. నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శనిని పూజించి నువ్వుల నూనెతో ఆరాధించండి. అలాగే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు రుమాలు ఒకటి జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా ఆలస్యం చేయకుండా గురువు గారికి ఒకసారి కాల్ చేయండి.